గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల బాత్రూముల్లో కెమెరాలు బిగించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మీకు తెలిసిందే. దానిపైన రాజకీయ వాదోపవాదాలు నడుస్తూ ఉన్నాయి. ఎవరు బాధ్యులనేది ఇప్పటివరకు తేలలేదు. మరోవైపు విద్యార్థినులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళపైన పోలీసుల యొక్క అణచివేత నడుస్తూ ఉంది. ప్రతిపక్షాలను వెళ్ళనివ్వడం లేదు. ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉంది. దీని గురించి నేను లోతుల్లోకి వెళ్ళబోవడం లేదు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, ఇలాంటి పని చెయ్యాలి అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉండాలి, ఇలాంటి చర్యలకు గురైన ఆ విద్యార్థుల యొక్క బాధ ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం, దీనికోసం తల్లిదండ్రులుగా, వ్యక్తులుగా, సమాజంగా మనమేం చేయాలో తెలుసుకోవడం కోసం ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇప్పటి వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సైటాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన దుర్ఘటన. ఏమిటది? ఒక 300 మంది అమ్మాయిల యొక్క న్యూడ్ వీడియోస్ బయటకు వెళ్ళాయనేది ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ. అలా వెళ్ళాయని నమ్మిన విద్యార్థులను రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. కళాశాల యజమాని నిలదీశారు. అయితే కళాశాల యజమాని అలాంటిది ఏమీ జరగలేదని చెప్పింది. కానీ అమ్మాయిలు మాత్రం జరిగింది, మేము ఈ గొడవ చేస్తూ ఉంటే, మేము గొడవ చేస్తున్నప్పుడే మా వాష్రూమ్లో ఉండే షవర్లు మార్చారు. ఎందుకు మార్చారు? వాటిలో కెమెరాలు ఉన్నాయి కాబట్టి మార్చారని చెప్పేసి వాళ్ళు బలంగా వాదిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వాధినేతలేమో అలాంటిది ఏమీ లేదని చెప్పేసి కొట్టిపడేస్తూ ఉన్నారు. సో ఇలా ఇష్యూ నడుస్తూ ఉంది. అయితే ఇలాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడడము, ధర్నాలు చేయడము, 4 రోజులు అయిపోతుంది, మళ్ళీ వారం రోజులు అయిపోతుంది, 10 రోజులు అయిపోతుంది, తర్వాత అందరూ మర్చిపోతారు, కొత్త ఇష్యూ వస్తుంది, మీడియా కవరేజ్ మొత్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈ ఇష్యూ మామూలు అయిపోతుంది. కానీ ఆ 300 మంది అమ్మాయిల్లో మీ కూతురు నా కూతురు ఉంటే, మీ చెల్లిలో నా చెల్లిలో ఉంటే, మీ మనవరాలు నా మనవరాలు ఉంటే అప్పుడేంటి పరిస్థితి? ఇలాగే ఉంటాం మనం? ఇలాగే నింపాది కూర్చొని టీవీ చూస్తూ మాట్లాడుకుంటామా? టీవీలు చూస్తూ. ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఒకవైపు 300 మంది అమ్మాయిలు తమ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది, న్యూడ్ వీడియోలు బయటకు వెళ్ళాయని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే, మరోవైపు ఇంటర్నెట్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వీడియోస్ అనేది సెర్చ్ అనేది టాప్లోకి వెళ్ళిపోయింది. అంటే సొసైటీ ఎంత పర్వర్టెడ్గా మారిందో అర్థం చేసుకోండి. అంటే అవతల వాళ్ళ బాధ పట్ల ఏ మాత్రం కూడా ఎంపతి, సహానుభూతి లేకుండా ప్రవర్తించే మనుషులు పెరిగిపోయారనే విషయం చాలా బాధాకరం. ఈ సమాజానికి రిఫ్లెక్షనే అక్కడ తప్పు చేసినవాడు, చేయించినవాడు, చేసినవాడు కాదు, చేసిన అమ్మాయి, చేయించిన అబ్బాయి. ఆరోపణ ఏంటి? అదే కళాశాలలో జరుగుతున్న ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్కు ఇచ్చి ఆ అమ్మాయి సహాయంతో కెమెరాస్ బిగించడం అనేది ఆరోపణ. అంటే ఒక అమ్మాయి ఆ పని చేసింది. ఎందుకు చేసింది అనేది మరొక కథనం ఏంటంటే, తను ఆ అబ్బాయితో స్పెండ్ చేసేటప్పుడు తను వీడియో తీసి, నీ వీడియో నేను బయటకు పెడతాను, బయటకు పోకుండా ఉండాలంటే నువ్వు ఈ కెమెరా తీసుకెళ్ళి బాత్రూంలో బిగించాలని చెప్తే తను తప్పనిసరి పరిస్థితుల్లో బిగించిందనేది వస్తున్న మరో కథనం. ఇందులో వాస్తవాలు తెలియకపోయినా కానీ ఇది నిజం అనుకొని మనం మాట్లాడుకుంటే, అంటే తన పరువు పోకుండా ఉండటం కోసం ఆ అమ్మాయి 300 మంది పరువుని బజార్ని పెట్టడానికి సిద్ధమైంది. మరోవైపు వాడు ఇప్పుడు టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఎవరికైనా కానివ్వండి, అబ్బాయికైనా అమ్మాయికైనా ఆపోజిట్ సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్లో వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ది సెక్స్ ఆల్సో. ప్రీమ్యారిటల్ సెక్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని పెద్ద సీరియస్ కూడా తీసుకోవడం లేదు. అందులో భాగంగా వీళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అది ఒక న్యాచురల్ ప్రాసెస్. కానీ అతను తర్వాత చేసిన అన్యాచురల్ ప్రాసెస్ ఏంటి? ఇంతమంది అమ్మాయిలు నగ్నంగా చూడాలనే కోరిక అనేది సెక్షువల్ పర్వర్షన్. దాన్ని వాయరిజం అంటారు. ఇతరుల యొక్క నగ్న దేహాలను డ్రెస్ మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, ఇంకోటి చేసేటప్పుడు చూడడం అనేది వాయరిజం, సెక్షువల్ డిజార్డర్, సెక్షువల్ పర్వర్షన్ కిందకు వస్తుంది. అటువంటి పరవశం ఉన్న ఒక కుర్రాడు చేసిన పని దీని వెనక్కి మూల కారణం అయితే, దీన్ని తీసుకువెళ్ళి మిగతా కాలేజీల్లో అమ్మారట. ఈ వీడియోస్ని ఎంతవరకు సర్క్యులేట్ అయినదో తెలియదు మనకు.
కానీ ఆ వీడియోస్ కనుక ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, తమ్ముడో, అన్నో, బంధువులు ఎవరో చూస్తే వాళ్ళకి ఎంత మనోవేదనగా ఉంటుంది, వాళ్ళు ఎంత బాధపడతారనేది ఇది ఇది ఈ మనసులో రాదు. ఎందుకు ఇటువంటి యాంటీ సోషల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు వీళ్ళకి మనసులోకి రాదు. వీళ్ళకి ఎంతసేపటికి ఏమొస్తుంది? ప్లెజర్, తమ కోరిక తీరాలంతే. ఏంటి? అమ్మాయిలందరూ చూడాలి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు, వాళ్ళ సెక్షువల్ వీడియో మన చేతుల్లో ఉంటే మనం బ్లాక్మెయిల్ చేయొచ్చు. కావాల్సింది బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయితో సెక్స్లో ఏం సుఖం ఉంటుందిరా బాబు? ఎవరైనా కానీ ఒక అమ్మాయి ఇష్టపడి మనస్ఫూర్తిగా కలిసినప్పుడు అందులో ఆనందం ఉంటుంది, కానీ బ్లాక్మెయిల్ చేసి ఉంటే ఏం సుఖం ఉంటుంది? పరవర్షన్ అది, రైట్? ఇంకోటి, సో పవర్, వాళ్ళని కంట్రోల్ తీసుకోవచ్చు. పవర్ అండ్ కంట్రోల్, చాలా సందర్భాలు ఇటువంటి యాక్టివిటీ అనేది పవర్ అండ్ కంట్రోల్ కోసం జరిగాయి అన్నమాట. ఇంకోటి, తన బౌండరీస్ ఏంటో తెలియకపోవడం. అంటే తను ఎంతవరకు అమ్మాయిలతో డీల్ చేయొచ్చు అని తెలియకుండా వాళ్ళ యొక్క రహస్య కెమెరాల్లో పెట్టి వాళ్ళు చిత్రించడం అనేది ఈ బౌండరీస్ తెలియకపోవడము, ఎంపతి లేకపోవడం. సో ఇంకా చెప్పాలంటే ఆపోజిట్ సెక్స్ పట్ల, అమ్మాయిల పట్ల కాసంతైన రెస్పెక్ట్ లేకపోవడం. అసలు ఒక అమ్మాయి, ఒక మహిళ కానీ, ఒక టీనేజర్ కానీ నో అని చెప్తే నో అనేదాన్ని అర్థం చేసుకునే సమాజం మన చుట్టూ లేకపోవడం. అదేదో సినిమాలో ఆయన చెప్తాడు, నో మీన్స్ నో అని చెప్పేసి. ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, అంతే, పీరియడ్. కానీ ఆయన ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, కానీ ఈ విషయంపై ఆయన ఏమీ మాట్లాడడంలా. సినిమాలో చెప్పడానికి మాత్రం సుభాషితాలు ఉంటాయి, రియల్ లైఫ్లో ఇవన్నీ ఉండవన్నమాట. పవర్ నీ చేతుల్లో ఉంది. బాధితులు మీకు తెలుసు, వాళ్ళు చెప్తున్నారు, నువ్వు నిందితుడిని గుర్తించాలి, అరెస్ట్ చేయాలి, వాడు శిక్ష విధించాలి. అవేమి చేయట్లా. అవే అలాంటివి జరిగితే కుట్టేస్తూ ఉన్నారు. బాధాకరమైన విషయం. ఏమవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే, ఇలాంటి చర్య జరిగినప్పుడు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మానసిక స్థితి పైన చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఏమవుతుంది? సో అసలు ఎవరైనా కానీ ఏమవుతుంది? షేమ్, అవమానం. తన న్యూడ్ వీడియోస్ ఎవరి చేతులకు వెళ్ళి తెలియదు కదా. ఒకసారి నెట్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ మే రీచ్ టు వరల్డ్, ఎనీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్, ఎవరైనా చూస్తారు. సో ఎంత అవమానం, సిగ్గు, అవమానం, భయం, ఇవన్నీ కూడా, నమ్మక ద్రోహం, ఇవన్నీ కూడా వాళ్లకు చాలా తీవ్రంగా వాళ్ళని కలిచివేయడంలో ఏమవుతుంది? ఆ తర్వాత వాళ్ళు జీవితంలో ఎవరిని నమ్మలేరు. హైపర్ విజిలెన్స్ అలవాటు అవుతుంది. ఎందుకు? తన బాగా నమ్మిన తన స్నేహితురాలే ఈ పని చేసినప్పుడు ఇంకోసారి ఎవరినైనా ఎందుకు నమ్ముతారు? ఇంకొక అబ్బాయిని ఎందుకు నమ్ముతారు? అసలు అమ్మాయి ఆ పని చేసింది అన్నప్పుడు హైపర్ విజిలెన్స్ అలవాటు అవుతుంది. దాంతో ఇప్పుడు యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఎక్కడైనా కానీ ఒక వాష్రూమ్కి వెళ్ళాలంటే, బాత్రూమ్కి వెళ్ళాలంటే, ఒక రూమ్కి వెళ్ళాలంటే భయం. ఎక్కడ ఏ మూల కెమెరా పెట్టారో తెలియదు కదా. సో భయం ఏర్పడుతుంది. సో లాంగ్ టర్మ్లో ఏమవుతుంది? ఇట్ మే టర్న్ ఇన్ టు PTSD, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్గా మారచ్చు. అంటే ఏంటి? సో ఇది ఒక ట్రామాటిక్ సిచ్యుయేషన్. ఆ అమ్మాయిలకి, అందులో టీనేజ్ అమ్మాయిలండి, వాళ్ళేం మెచ్యూర్డ్ కాదు, అంటే వెల్ మెచ్యూర్డ్ కాదు. 17, 18 ఏళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్కి ఎంటర్ అయితే వాళ్ళు బయటకు వచ్చేసరికి 21, 22 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు కదా వాళ్ళకు. అంటే ఇంకా ఫుల్ పర్సనాలిటీ అనేది ఫుల్గా మెచ్యూర్డ్ అయి ఉండదు. ఫిజికల్గా మెచ్యూర్ అయి ఉండొచ్చు, ఫిజికల్ బాడీ ఉండొచ్చు, కానీ సైకలాజికల్గా వాళ్ళు ఫుల్గా మెచ్యూర్డ్ మైండ్తో ఉండరు. ఇటువంటి ట్రామాటిక్ సిచ్యువేషన్ దక్కునే శక్తి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఏమవుతుంది? ఈ సిచ్యుయేషన్, ది ట్రామాటిక్ సిచ్యుయేషన్ టర్న్ ఇన్ టు PTSD. ఈ తర్వాత కూడా జీవితంలో కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ సందర్భం గుర్తొస్తే వణికిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సందర్భం, ఇలాంటి సిచ్యుయేషను, ఇలాంటి ఏదైనా ఆ సరౌండింగ్స్ అని కనిపిస్తే వాళ్ళు వణికిపోతారు. వాళ్ళు ఇంకో చెప్పాలంటే పెళ్ళైన తర్వాత భర్తతో కూడా సన్నిహితంగా ఉండలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఇవన్నీ కూడా పరిణామాలు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సొసైటీ పరంగా మనము, ఇది వాళ్ళకే పరిమితం కాదు, ఇది మొత్తం సొసైటీ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక గుడ్లవల్లేరు కాలేజీలో లాంటి జరిగింది అని అంటే ఇటువంటిది ఏ కాలేజీలో జరగవచ్చు. ఎందుకు? ఈరోజు నెట్లోకి వెళ్ళి షవర్ సీక్రెట్ కెమెరా, షవర్ స్పై కెమెరా అని కొట్టేసి ఆర్డర్ చేస్తే మీకు ఒక వారం రోజులు మీ ఇంట్లోకి వచ్చి ఉంటుంది. దాన్ని ఇంకొక అమ్మాయి హెల్ప్ తీసుకుంటే ఎక్కడైనా బిగించవచ్చు, ఆ హాస్టల్ ఎక్కడైనా ఏ షవర్కైనా బిగించవచ్చు. అప్పుడు ఎట్లాగైనా ఎవరి అమ్మాయిలు ఎట్లా ధైర్యంగా ఎట్లాగా తన షవర్ తీసుకోగలుగుతారు? ఎవరికైనా భయం కదా. సో ఈ క్యాంపస్ మొత్తం కూడా ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్లో పరస్పరం అనుమానాలు, పరస్పరం
ఆరోపణలు, లేకుంటే ఒంటరిగా ఉండిపోవడం, ఎవరితో కలవాలన్న భయం, ఏం చేస్తారని ఒంటరిగా ఉండిపోవటం, యాంగ్జైటీ, ఇవన్నీ స్టూడెంట్ కమ్యూనిటీ మొత్తంలో డెవలప్ కావచ్చు. సో ఒక సమాజంగా మనం ఏం చేయాలి, పేరెంట్స్గా ఏం చేయాలి, లేకుంటే బ్రదర్గా, ఫాదర్గా, మదర్గా, గ్రాండ్ ఫాదర్గా, లేకుంటే సపోర్టర్గా, ఫ్రెండ్గా ఏం చేయొచ్చు, ఎక్కడి నుంచి మొదలవుతుంది అని అంటే ఇది ఆపోజిట్ సెక్స్ పట్ల కనీసమైన ఎంపతి లేని మనస్తత్వం నుంచి మొదలవుతుంది. అంటే అమ్మాయిల యొక్క క్యారెక్టర్ అనేది కేవలం సెక్షువల్ ఆర్గాన్ చుట్టూ మాత్రమే ఉంటుందనే ఒక వాల్యూ సిస్టమ్ నుంచి మొదలవుతుంది. నిజంగా అమ్మాయి అంటే అదేనా? అది శరీరంలో ఒక భాగం మాత్రమే కదా. క్యారెక్టర్ అంటే టోటల్ పర్సనాలిటీకి సంబంధించింది కదా. ఆ భావజాలం లేకుండా మనం అమ్మాయి ఏదో ఒక న్యూడ్ ఫోటో కనపడంగానే అయిపోయింది అమ్మాయి అని చెప్పేసి చెత్తగా నెట్ మొత్తం వెతికారు అంటే టాప్ ట్రెండింగ్లో ఉంది. అది గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ వీడియోస్ అనేది ట్రెండింగ్లో ఉంది. ఎంత అవమానం సొసైటీగా మనకి, ఎంత అవమానం. సిగ్గు తలంచుకొని విషయం కదా. అబ్బే మనకంటే సిగ్గు ఎగ్గు ఏముంది, ఎవరు మనం చూడలే కదా, మనం బడుగు చేస్తే మనం ఎవరిని చూడలే కదా అనే ఒక ఇదన్నమాట. ఇది ఇటువంటి పరిస్థితులు ఆగాలి అని అంటే మొదలవ్వాల్సిన ఇంటి దగ్గర నుంచే మొదలవ్వాలి. అదేంటంటే ఎక్కడో కాజైతే మా ఇంటి దగ్గర నుంచి అంటారంటే అక్కడ ఉన్నది నీ కొడుకు, నా కొడుకు లాంటి వాళ్ళే. వాళ్ళేమి ఆకాశంలోంచి, లేకుంటే ఇంద్రలోకంలోంచి, లేకుంటే రాక్షసలోకం నుంచి ఊడిపడలే. వాళ్ళు మీ పిల్లలు, నా పిల్లలు లాంటి వాళ్ళే. వాళ్ళకి ఇటువంటి మనస్తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటి దగ్గర నుంచే వస్తుంది. ఇంటి తర్వాత ఫ్రెండ్స్, చుట్టూ ఉండే సమాజము, సినిమాలు, ఇవన్నీ నుంచి. కానీ బేసిక్ వాల్యూ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అది పేరెంట్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ నుంచే వస్తుంది. రైట్. ఈ సందర్భంగా నేను ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకోవాలి. పర్సనల్గా మనం ఎలా చెప్పొచ్చు పిల్లలకి వాల్యూ సిస్టమ్ అనేది. మా వాడు 9th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ టూర్కి వెళ్ళాడు. స్కూల్ టూర్కి వెళ్ళిన వచ్చిన తర్వాత ఒకరోజు ఉండేసి, నాన్న మనము అమ్మాయి పైన భుజం మీద చెయ్యి వేసి ఫోటో దిగొచ్చా అని అడిగాడు. ఎందుకు అడుగుతున్నారా అని అడిగాడు. కాదు చెప్పు అన్నాడు. అంటే నా అమ్మాయికి ఓకే అయితే దిగొచ్చురా అన్నా. ఆ అమ్మాయి ఓకే అయితే నో ప్రాబ్లం దిగొచ్చు అని అన్నా. అని ఎందుకు అడుగుతున్నావు అంటేను ఆ బడ్డీ అడిగింది ఇట్లా భుజం వేసుకుని దిగుదాం అని. నేను మొహమాట పడుతుంటే తనే నా భుజం మీద వేసి ఫోటో దిగింది అని అన్న. ఓకే దట్స్ గుడ్. ఆ అమ్మాయికి ఇబ్బంది నీకేముందరా, దానికేముంది అని అన్న. అన్న తర్వాత కాదు అసలు ఎంతవరకు టచ్ చేయొచ్చు అమ్మాయిని అని అడిగాడు. అంటే నేను అప్పుడు నేను గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఎంతవరకు టచ్ చేయొచ్చు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి, ఒక నీ క్లాస్మేట్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇంకో అమ్మాయి కావచ్చు, ఆ అమ్మాయి నీ స్పర్శ పట్ల అసౌకర్యంగా ఫీల్ అవుతుందంటే డోంట్ టచ్ హర్. ఫస్ట్ టేక్ పర్మిషన్. నేను భుజం మీద చేయొచ్చా, హ్యాండ్ టచ్ చేయొచ్చా అని పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఇబ్బంది ఎంత, నో అంటే నో అంతే. ఎవరైనా కానీ ఎంత క్లోజ్ ఫ్రెండ్, నో అంటే నో అంతే. దే హ్యావ్ దట్ రైట్ టు సే నో, యూ షుడ్ రెస్పెక్ట్ ఇట్ అని చెప్పాను. సో అది ఆవిడకి అలవాటు అయిపోయింది ఇంకా తర్వాత. సో అట్లా మనము ఎర్లీ ఏజ్లో, హై స్కూల్ ఏజ్లో, ఇంకా అంటే ఎర్లీ ఏజ్లోనే మనం పిల్లలకి ఈ వాల్యూ సిస్టమ్ నేర్పించాలి. పేరెంట్స్ నేర్పించాలి, ఎవరు నేర్పించాలి కదా. పేరెంట్స్ నేర్పించకపోతే ఏమవుతుంది, ఇవి మనం డిస్కస్ చేసి మాట్లాడకపోతే వాళ్ళు ఏ సినిమాల్లో చూసిందో, సినిమాల్లో ఏముంది చెప్పండి ఇప్పుడు అంతా కూడా మీకు తెలియంది ఏముంది, అమ్మాయి అయితే ఎప్పటికైనా పడాలి, పడుద్ది. ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. ఇటువంటి డైలాగ్లే కదా ఉంది, లేకుంటే అనే ఇవే కదా ఉంది. సో దాన్నే వాడు రోల్ మోడల్గా తీసుకుంటాడు. అంటే ఇప్పుడు ఉన్న సినిమాల్లో అమ్మాయిలు వెంటబడి వేధించడమే హీరోయిన్స్గా చూపిస్తున్న సినిమాలలో అలా చేయకూడదు అని చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉందంటున్నా. మనమే చెప్పాలి, లేకుంటే వాడు అదే రైట్ అనుకుంటాడు. సో మార్పు అనేది మన ఇంటి నుంచి మొదలు కావాలి, మన అబ్బాయి నుంచి మొదలు కావాలి. మా వాడు మొన్న అదే అడిగాడు, నాన్న అందరూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలకు చెప్తారు కానీ అసలు చెప్పాల్సింది అబ్బాయిలకు కదా, అబ్బాయిలు కదా చెప్పాల్సింది. అసలు ఎక్కడ టచ్ చేయొచ్చు, ఎక్కడ టచ్ చేయకూడదు, ఎంతవరకు టచ్ చేయొచ్చు చెప్పాల్సింది అబ్బాయిలకు కదా. ఒక అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎంతవరకు అప్రోచ్ అని చెప్పాల్సింది అబ్బాయిలకు కదా. వాళ్ళని కదా ఎడ్యుకేట్ చేయాల్సింది. వాళ్ళు ఎడ్యుకేట్ అయితే అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ అని జరగవు కదా అని మావాడు అడిగితే నిజమేరా అని చెప్పాను. నిజమేరా, ఎడ్యుకేట్ చేయాల్సింది, ఎడ్యుకేట్ కావాల్సింది, మారాల్సింది అబ్బాయిలు, అమ్మాయిలు కాదు. ఇది ఈ మార్పు అనేది
ఇంటి దగ్గర నుంచే మొదలు కావాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయిలు ఉన్నారో, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో భయం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, హైపర్ విజిలెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎవరితో ఒంటరితనానికి లోను కావచ్చు, డిప్రెషన్ పాలు కావచ్చు. అందరూ ఒక రకంగా ఉంటారు కదా, సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా సీరియస్ తీసుకోవచ్చు దీని ఇష్యూని. ఇదే వాళ్ళకి గుర్తొస్తూ ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళకి ఫ్రీ కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఆ కళాశాల యాజమాన్యం పైన ఉంది. ఇక ప్రభుత్వంగా ఏం చేయాలంటే, ప్రభుత్వము ఇటువంటి వాటిపైన ఎర్లీ హై స్కూల్ స్టేజ్లోనే ఇటువంటి వాటిపైన అవగాహన సదస్సు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భాలు, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే అవతల వాళ్ళకు ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది. అంతేకాదు సమర్థిస్తే మాత్రం అవతల వాళ్ళకి ప్రోత్సాహకంగా ఉంటుంది. మరికొంతమంది మరికొన్ని రెచ్చిపోయి పనులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రభుత్వం తిట్టుకునే కంటే కూడా మీరు, నేను, మనందరం కూడా మన ఇంట్లో ఉండే మగ పిల్లలకి అమ్మాయితో ఎలా ఉండాలి, అమ్మాయితో ఎలా ప్రవర్తించాలి, అమ్మాయిని ఎలా గౌరవించాలి, వాళ్ళు నో చెప్తే రైట్, వాళ్ళకు హక్కు ఉంది, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, నో చెప్పిన దాన్ని నీకు అవమానంగా తీసుకోకుండా దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలనే విషయం మనం డిస్కస్ చేయాలి. మన పిల్లలకు మనం నేర్పించాలి. నేర్పిస్తే అప్పుడు ఎందుకు చేస్తారు అటువంటి పనులు? అటువంటి వాతావరణం లేకపోవడం వల్లనే కదా ఇటువంటివన్నీ జరిగేది. సో ఇవన్నీ కూడా ఆ అమ్మాయిల యొక్క మానసిక స్థితిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. సో దానికి తక్షణమే కళాశాల యాజమాన్యము, ప్రభుత్వం స్పందించి వాళ్లకు ఒక సైకాలజిస్ట్, ఒక 2-3 సరిపోరు. 300 మంది అమ్మాయి అంటే కనీసం ఒక 5-6 మంది సైకాలజిస్టులని అక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే వాళ్ళకి న్యాయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో వీడియో చూసి మీరైతే మార్పుని మీ ఇంటి నుంచే మొదలుపెట్టండి. ఏదో అది సంఘటన జరిగినప్పుడు ధర్నాలు వేసాము, లేకుంటే కార్డు పట్టుకున్నాము, కొవ్వు వెలిగించాము, అక్కడితో మా పని అయిపోయింది, లేకుంటే ఫేస్బుక్లో పోస్ట్ చేసాము అనుకోకుండా మన ఇంట్లో ఉండే మగ పిల్లలకు మహిళను ఎలా గౌరవించాలని నేర్పించండి. మన ఇంట్లో పెరుగుతున్న ఆడపిల్లలకు వాళ్ళని ఎలా వాళ్ళు కాపాడుకోవాలో ఖచ్చితంగా నేర్పించండి. అవసరమైతే కరాటే, కుంఫు లాంటివి కూడా నేర్పించి వాళ్ళ జాగ్రత్తలు ఎలా చూసుకోవాలో నేర్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అలాగే ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.